హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఒక్క బ్లౌజ్ కుడితే అండి నేను మొన్న వీడియోలో చెప్పినటువంటి పెళ్లి బట్టలన్నీ కంప్లీట్ అయిపోతాయి. అక్క కూడా చాలా ఓపిక్గా ఫినిష్ చేస్తున్నారనమాట. ఈ బ్లౌజ్ ఫినిష్ అయిపోతే ఇంకా హెమ్మింగ్ ఇచ్చేసాము అంటే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఈరోజు మంగళవారం నైట్ కల్లా నేను మొత్తం అయితే కంప్లీట్ చేసేసాను. బుధవారానికి వాళ్ళు మనకి డెలివరీ ఇవ్వమని అడిగారు. గురువారం పెళ్ళి అనమాట. సో బుధవారం ఏ టైం అయినా ఇస్తానండి అంటే, లేదండి మార్నింగ్కే ఇవ్వండి, మేము అన్నీ సెట్ చేసుకోవాలి కదా, బట్టలన్నీ సర్దుకోవాలి కదా, మాకంటూ కొన్ని ఇవి ఉంటాయి కదా, పెళ్ళప్పుడు పెట్టవలసినవి తీయాల్సినవి, అలాగా సర్దుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది, బుధవారం ఉదయానికి అందించమని అడిగారు. సో రిక్వెస్ట్ చేసి, అందులో కొత్త ఖాతా కాబట్టి నేను అసలు పోనివ్వదలుచుకోలేదండి. ఇలా అర్జెంట్ అప్పుడే మనం స్టిచ్ చేస్తే మనకి ఎక్కువ బ్లౌజులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఈసారి మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. సో నైట్ లైటింగ్ సరిపోక ఈ పెద్ద లైట్లు అయితే తెప్పించి నేను అప్పటికప్పుడు ఫిట్టింగ్ అనేది చేయించి స్టిచ్చింగ్ చేస్తూ వచ్చానండి. ఈ 4 days కూడా ఎల్ఈడి లైట్లు అనమాట. ఇవి పెట్టిన తర్వాత కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట లైటింగ్కి. నైట్ అయినా కానీ ఇబ్బంది లేకుండా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకొని వెళ్ళాము. ఈ 4 days మాత్రం అసలు చాలా కష్టపడ్డాము. ఎందుకు అంటే ఇంత 30 బ్లౌజులు కుట్టాలంటే 4 రోజుల్లో కొంచెం కష్టం కదండి. కటింగ్ పెట్టుకోవాలి, ఐరన్ చేసుకోవాలి, అలాగే అవన్నీ లైనింగ్స్ తడుపుకోవాలి, ఫాల్స్ వేయాలి. నైట్ 9:30, 10 అవుతుంది. పాపం మా వారు కూడా ఇక్కడ కూర్చున్నారనమాట. నైట్ చాలా లేట్ అవుతుంది కదా అనేసి తను కూడా వచ్చి ఇక్కడ మాకు కొంచెం సపోర్టివ్గా ఇక్కడ కూర్చున్నారు. చూడండి ఎంత చీకటి పడిపోయిందో. 10 అవుతుంది టైం వచ్చేసి. ఇంకా ఆ బ్లౌజ్ కంప్లీట్ అవ్వాలి, ప్లస్ దానికి హెమ్మింగ్ ఇవ్వాలి. అప్పుడే ఇవన్నీ నేను పూర్తయినట్టు ఫిక్స్ అయిపోయి నేను అప్పుడు ఇంటికి వెళ్ళగలుగుతాను అనమాట. సో ఏదేమైనా ఈ 4 daysలో బట్టలు అయితే ఇవ్వాలి అంటే కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ 90% అక్క అనునే చాలా హెల్ప్ చేశారు. ఈ వర్క్లో అయితే నాకు చాలా సపోర్టివ్గా ఉంటున్నారు. అను అయితే ఫాల్స్ అన్నీ 1.5 daysలో వేసేసింది. ఇంకా తర్వాత నుంచి కటింగ్ అనేది పెట్టేశాను. అక్క నేను ఓపుకున్నప్పుడు మొత్తం స్టిచ్ చేస్తూ ఎక్కువ టైం అనేది చూసుకొని ఎక్కువ టైం అనేది స్టిచ్చింగ్కే కేటాయించుకొని వర్క్ అయితే చేసేసామండి. కానీ వాస్తవంగా 2 or 3 days నుంచి ఇక్కడ టెంపరేచర్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అయినా సరే నార్మల్ వర్క్ చేయడమే కష్టంగా ఉన్నా కానీ మా అక్క అయితే చాలా ఓపిక్గా ఈ పెళ్లి బట్టలు ఒప్పుకున్నాం కదా, మళ్ళీ మాట పోకూడదు అనేసి చాలా హెల్ప్ చేసిందండి. చాలా కోఆపరేటివ్గా ఉంది. వాస్తవంగా తనకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అయినా కానీ ఇలాంటప్పుడు మనం వర్క్ అనేది తీసుకోకపోతే ఈసారి మళ్ళీ రారురా. అలాగే ఇప్పుడు ఇంత అర్జెంట్ వర్క్ తీసుకున్నారు అంటే ఈసారి నార్మల్గా అయినా 2 or 3 days 4 daysకైనా మనకి బ్లౌజెస్ ఇస్తారనేది ఒకటి ఉంటుంది అనమాట కస్టమర్ దగ్గర. సో అలాగ మనకి ఖాతాలు రావడానికి అవకాశం ఉంటుంది. పర్వాలేదు, ఒప్పుకో, మేము ఉన్నాం కదా, చేస్తామని అక్క కూడా చాలా సపోర్ట్ చేసింది. సో బ్లౌజెస్ అన్నీ అయితే అయిపోయాయండి, హెమ్మింగ్తో సహా. ఇంటి దగ్గర ఒక అమ్మాయి హెమ్మింగ్ అనేది చేసి పెట్టింది అనమాట. తను నార్మల్గా నాకు 2 years నుంచి ఇట్లా హెమ్మింగ్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు కొంచెం అర్జెంట్ రా, నువ్వు ఏ టైం అయినా సరే చేయాల్సిందే అంటే చిన్నపిల్లలైనా కానీ ఓపిక్గా అమ్మాయి కూడా హెమ్మింగ్ అయితే చేసేసింది. సో ఏదేమైనా మొత్తం వర్క్ అంతా నేను మంగళవారం నైట్కే కంప్లీట్ అయితే చేసేసానండి. థ్యాంక్స్ టు బిగ్ గాడ్. ఇంత హెవీ వర్క్ అనేది నేను ఎప్పుడు ఒప్పుకోలేదండి. కనీసం 1 week 10 days ఉంటుంది అనమాట పెళ్లి బట్టలు అంటే. కానీ ఒక్క 4 daysలో ఇవన్నీ అయితే కంప్లీట్ చేసేసాను. ఇది చూడండి, లెహంగా ఆర్గంజా క్లాత్ అనమాట. ప్రిన్స్ కట్ పెట్టేసి బెల్ హ్యాండ్స్ ఇచ్చానమాట. సో లెహంగా కూడా లుక్ బాగుందండి, విలంబరంగా వచ్చిందనమాట. చాలా విడుతున్నట్టు, గేర్ ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఆర్గంజా క్లాత్ కదా, అందుకని లుక్ కూడా చాలా బాగుంది. సో బ్లౌజు లెహంగా ఇదనమాట. కాంట్రాస్ట్ ఓణి అనేది తీసుకున్నారు ఈ కస్టమరు. చూడండి అసలు మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నాకైతే ఈరోజు చాలా నీరసంగా ఉంది. ఎన్ని టీలు తాగామో లెక్కే లేదు. ఇదైతే ఒక శారీ మీద బ్లౌజ్ అండి, పెళ్లి కూతురు చెల్లిది. ప్రిన్స్ కట్ పెట్టేసి ఎల్బో హ్యాండ్స్ ఇవ్వమన్నారు. సో నేను అలాగే ఇచ్చేసాను అనమాట. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే, మాకంతా హెవీగా ఏమొద్దులేండి మోడల్స్, టైం కూడా లేదు కదా, సింపుల్గా పెట్టండి చాలు అని అడిగారు. సో ఎలాగో సింపుల్ మోడల్సే కదా అనేసి ధైర్యం చేసి ఒప్పుకున్నాను అనమాట. లెహంగా ఇదైతే రెడీమేడ్ లెహంగా అండి, చాలా బాగా వచ్చింది. మనం జస్ట్ సైడ్ స్టిచ్ చేసి ఎలాస్టిక్ అనేది ఇచ్చేసాను. సో నీట్గా అయితే కంప్లీట్ అయిపోయాయి మొత్తం. చాలా కష్టం అనిపించిందండి 4 daysలో పెళ్లి బట్టలు అనేది తీసుకోవడం, కానీ తప్పదు. అలాగే ఈ కష్టానికి ఫలితం కూడా బాగానే ఉంటుంది కదండి, ఎందుకంటే ఈ 4 daysలోనే మనకి 1 week వచ్చే అమౌంట్ అయితే వచ్చేస్తుంది కదా. సో ఏది చేసినా ఈ అమౌంట్ కోసమే కాబట్టి ఇంత కష్టపడ్డా నాకు బాధ అనిపించింది అనమాట. రేపు బిల్లు వస్తే ఈ బాధ ఈ కష్టం అంతా మర్చిపోతాను అనమాట. సో ఈ పెళ్లి కూతురు బ్లౌజ్ ఒకటి మాత్రం వేరే వాళ్ళు పెట్టేదటండి.
అందుకని దానికైతే నేను కొంచెం బోట్ నెక్ ఇచ్చేసి జస్ట్ డ్రాప్ పెట్టాను అనమాట, పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను. సో ఏదేమైనా వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. చాలా తొందరగా కంప్లీట్ చేశాను. ఫస్ట్ టైం నేను పెళ్లి బట్టలు అనేది 4 డేస్లో కంప్లీట్ చేయడం. అందులో వీళ్ళిద్దరు కూడా చాలా కోఆపరేట్ చేశారు కాబట్టి వర్క్ అయిందండి. ఒక్కొక్కరికైతే అస్సలు అవ్వదు. ఏదేమైనా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. రేపు కస్టమర్ వస్తే వాళ్ళు హ్యాపీ, వాళ్ళు బిల్ ఇచ్చిన తర్వాత నేను హ్యాపీ అనమాట. సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నామో కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది. అందులో ఈ వీడియో చేయాలి అంటే నాకు కుదరట్లేదండి. సో కటింగ్ వీడియోలు, స్టిచ్చింగ్ వీడియోలు పెడదామంటే అస్సలు టైం అయితే సెట్ అవ్వట్లేదు. అందరూ అర్జెంట్ అంటున్నారనమాట వర్క్. సో మనకి వర్క్ వచ్చినప్పుడే వర్క్ చేసుకోవాలి కదండి. మనకి డబ్బులు కావాలి అన్నప్పుడు, వర్క్ రావాలి అన్నప్పుడు రాదు కదా. వర్క్ వచ్చినప్పుడే కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. కాబట్టి నేను ఇంకా ఈ 4 డేస్లో ఇవన్నీ కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయిపోయి వీడియోస్ కూడా నిన్న మొన్న ఎక్కువ పోస్ట్ చేయలేకపోయాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.